సార్ కోల్కతా జూనియర్ డాక్టర్ పైన రేప్ జరిగిన విషయం తెలిసిందే కదా సార్. అదంతా కూడా దేశాన్ని కుదిపేసింది. అయితే ఇప్పుడు ఈ కేసులో కొన్ని విషయాలు బయటపడుతున్నాయి సార్. ఆ అమ్మాయి పైన జరిగింది ఒకరు కాదు, గ్యాంగ్ రేప్ చేశారని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది సార్. నిజంగా గ్యాంగ్ రేప్ జరిగినట్టు నిర్ధారణ అయిందా? మరి ఇప్పుడు ఈ ఇన్సిడెంట్‌లో సీబీఐ వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు కదా! సీబీఐ ఎంటర్ అయిన తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? కలకత్తాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అంటే మన హాస్పిటల్. అందులో ప్రధానంగా లాస్ట్ గురువారం అర్లీ మార్నింగ్ 3 నుంచి 5 గంటల మధ్య ఒక అమ్మాయి, ఆమె పీజీ సెకండ్ ఇయర్ చదువుతుంది, పీజీ ట్రైనీ, పీజీటీ అంటారు. ఆమె మీద అత్యాచారం, హత్య ఈ 2 జరిగాయి. దాని నుంచి అప్పటి నుంచి పెద్ద ఎత్తున దేశవ్యాప్త ఆందోళన జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పోలీసులు సంజయ్ రాయ్ అనే ఒక సివిల్ వాలంటీర్ అంటారు, అలాంటి సివిల్ వాలంటీర్ వ్యవస్థ అనేది బెంగాల్లో ఉంది అన్నమాట. సివిల్ వాలంటీర్స్ ఏం చేస్తారంటే వీళ్ళు ఒక నిర్మాణం ఉంటుంది, వాళ్ళ వాలంటీర్గా ఉంటారు, వాళ్ళు వెళ్ళి పోలీసులకి హెల్ప్ చేస్తుంటారు. అటువంటి సిస్టమ్ ఉంది. ఈ సంజయ్ రాయ్ కూడా సివిల్ వాలంటీరు. ఇతను ఆ అమ్మాయిని అత్యాచారం చేసి చంపేశాడని పోలీసులు అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు కూడా ఏంటంటే, ముఖ్యంగా సీసీటీవీలు చూసినప్పుడు ఇతను 7 గంటలకు ఒకసారి వెళ్ళాడు లోపలికి, 11 గంటలకు ఒకసారి వెళ్ళాడు, తర్వాత అర్లీ మార్నింగ్ వెళ్ళాడు, తర్వాత చెవిలో బ్లూటూత్ పెట్టుకొని వెళ్ళాడు, లాస్ట్లో పోయినప్పుడు వచ్చేటప్పుడు అది లేదు. సో అది క్రైమ్ సీన్లో దొరికింది వాళ్ళకి. దాని తర్వాత బట్టలు, రక్తపు మరకలు ఉన్న బట్టల్ని ఉతికేశాడు అతను, బట్ బూట్ల మీద మరకలు ఉన్నాయి. తర్వాత అతని సెల్ ఫోన్లో వీడియోలు చూస్తే కూడా అత్యంత ఘోరమైన పోర్న్ వీడియోస్, ఇట్లా వేరే వాళ్ళని బాధ పెట్టి చూపించే లైంగిక అత్యాచారాలు లేకపోతే లైంగిక కార్యకలాపాలు చేసే శాడిస్టిక్ వీడియోలు ఉన్నాయన్నమాట. సో అతన్ని అరెస్ట్ చేశారు. కానీ ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కావచ్చు లేకపోతే డాక్టర్స్ కావచ్చు దీంతో ప్యాసిఫై కాలేదు. వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు, తమకు ప్రొటెక్షన్ అడుగుతున్నారు, మిగతా వాళ్ళని అరెస్టులు చేయమని కూడా అడుగుతున్నారు. ఈ క్రమంలో హైకోర్టుకి వీళ్ళు వెళ్ళారు పేరెంట్స్. హైకోర్టు ఇమీడియట్గా సిబిఐకి ఆదేశించింది. సిబిఐ మొన్న సండే నుంచి సిబిఐ ఇన్ఛార్జ్ తీసుకుంది. అప్పటి నుంచి ఏమేమి జరిగిందనేది మనం కానీ చూస్తే, ఒకటి ఈ అక్యూజ్డ్ సంజయ్ రాయ్ని మళ్ళీ సిబిఐ డీటెయిల్గా పరిశీలిస్తుంది. అతనికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ని తీసుకొచ్చుకునింది సిబిఐ కూడా దీన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంది. సో అతనికి క్రైమ్ సీన్కి, ఈ క్రైమ్కి ఎస్టాబ్లిష్ చేసే విధంగా, సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా సిబిఐ విచారణ జరుగుతుంది. రెండోది, సిబిఐ ఏంటంటే ఇటు కోర్టుకి బాధ్యత వహిస్తుంది, ఎందుకంటే కోర్టు ఆదేశించింది కాబట్టి. అట్లాగే క్రైమ్ సీన్ని మళ్ళీ క్షుణ్ణంగా ఇంకొకసారి సిబిఐ అదుపులోకి తీసుకొని క్రైమ్ సీన్లో ఉన్న అన్ని ఆధారాలని ఫోరెన్సిక్ సహాయంతో అది పరిశీలిస్తుంది. అక్కడ హెయిర్ కావచ్చు, అక్కడ చేతి ముద్రలు కావచ్చు, పాద ముద్రలు కావచ్చు, క్రైమ్ సీన్ కంప్లీట్గా వాళ్ళు పరిశీలన తీసుకుంటున్నారు. దాని తర్వాత లోకల్ పోలీసుల సహాయం కూడా తీసుకుంటున్నారు. లోకల్ పోలీసులు ఎంక్వైరీలు ఎందుకు వద్దని డాక్టర్లు అన్నారంటే, ఈ సివిల్ వారంటీర్ ఎవరైతే ఉన్నాడో ఇతను పోలీసులతో కలిసి పనిచేస్తున్నాడు. ఇతను హాస్పిటల్కి అవుట్ పోస్ట్లోనే ఉంటాడనమాట. అందుకని ఇతనికి హాస్పిటల్లో అప్రోచ్ అనేది ఈజీగా ఉంది. హాస్పిటల్లో మొత్తం టెరైన్ అంతా అతనికి బాగా తెలుసు అనమాట. తర్వాత కొత్తగా ఏమైందంటే గ్యాంగ్ రేప్ ఆరోపణలు వచ్చాయి. గ్యాంగ్ రేప్ ఆరోపణలు ఎందుకు వచ్చాయంటే, ఫోరెన్సిక్ది వచ్చినాక, కంప్లీట్ పోస్ట్ మార్టం వచ్చినాక సెమెన్ వీర్యము 150 గ్రాముల వీర్యము ఆమె దీంట్లో ఉన్నట్టుగా రిపోర్ట్ వచ్చింది. 150 గ్రాముల వీర్యం ఉందంటే ఇది ఒకరే చేసి ఉండకపోవచ్చు, అంత ఒకరిదే ఉంటుందా అన్నది ఇప్పుడు లాజిక్ అనమాట. సో అందువల్ల గ్యాంగ్ రేప్ జరిగిందేమో. రెండోది, ఆ అమ్మాయిని చంపిన పద్ధతి కూడా ఒకరే చేసినట్టే కనబడలేదు. ఆమెకి మెడ ఎముక విరిగింది, ముఖం మీద గాయాలు ఉన్నాయి, మొత్తం మర్మాంగాలంతా బ్లడ్ ఉంది, కాళ్ళు విరిగిపోయింది, తర్వాత కడుపులో ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగింది. అత్యంత దారుణంగా అమ్మాయిని చేయడం ఒకడే చేశాడా అనేది కూడా డౌట్ ఉంది. అందుకని ఈ సెమెన్ అండ్ జరిగిన పద్ధతి ఈ 2 చూసినప్పుడు ఈ అమ్మాయి మరో నిర్భయన, మరో గ్యాంగ్ రేప్ జరిగిందా అన్నది వస్తుంది. అందువల్ల నిన్న ఒక మాబ్, వాళ్ళు ఎవరు అనేది ఇంకా తెలీదు, వాళ్ళు వెళ్ళి హాస్పిటల్ మీద దాడి చేసి
ఎక్కడైతే ఇది జరిగిందో దాన్ని అంతా కూడా ధ్వంసం చేసి అవన్నీ చేశారని చెప్తున్నారు ఆ బ్లాక్ని. సో అదొకటి జరిగింది. దాని తర్వాత కోర్టు కూడా అసలు బిగినింగ్లో ఈ అసిస్టెంట్ సూపరింటెండెంట్ హాస్పిటల్కి పేరెంట్స్కి ఏం చెప్పాడంటే ఇది ఆత్మహత్య అని చెప్పాడు. అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందనేది కోర్టు అడుగుంది. దానికి సంబంధించి అతని మీద చర్య తీసుకునే అవకాశం ఉంది. అట్లాగే సందీప్ ఘోష్ అని ప్రిన్సిపాల్, తను విక్టిమ్ బ్లేమింగ్ అంటారు. విక్టిమ్ బ్లేమింగ్ అంటే విక్టిమ్ని నెగిటివ్గా మాట్లాడే విధంగా ఆయన కామెంట్స్ చేశాడని విపరీతంగా వైరల్ అయింది. దాంతో ఆయన నా కూతురు లాంటిది నేను ఎందుకు చేస్తాను, అది కొంతమంది విద్యార్థులు నాకు వ్యతిరేకంగా చేస్తున్నారని ఇచ్చాడు. అయినా కోర్టు సాటిస్ఫై కాలేదు. కోర్టు ఆయన్ని సుదీర్ఘ లీవ్ పెట్టి వెళ్ళిపోమనింది. రిజైన్ లెటర్ కోర్టుకి సబ్మిట్ చేసి. సో అదొక పరిణామం జరిగింది. తర్వాత డాక్టర్లు ఏంటంటే ఈ ఇష్యూ బేస్ చేసుకొని చట్టాలు మాకు అనుకూలంగా లేవు అని చెప్తున్నాయి. ఓన్లీ 13 రాష్ట్రాల్లో మాత్రమే డాక్టర్ల మీద దాడులు జరిగితే ప్రత్యేక చట్టంలో చర్య తీసుకునే ప్రొవిజన్స్ ఉన్నాయి తప్ప మిగతా రాష్ట్రాల్లో లేదు. అందుకని నేషనల్ లెవెల్లో ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కూడా డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న వాళ్ళ నేషనల్ ఫెడరేషన్ డాక్టర్లది ఫోర్డా అంటారు, అట్లాగే ఎయిమ్స్ సంబంధించిన డాక్టర్ల బృందం, వీళ్ళందరూ కూడా దీన్ని చాలా సివియర్గా తీసుకున్నారు. ఎందుకంటే ఇంత దారుణంగా ఒక డ్యూటీలో ఉన్న ట్రైనీ డాక్టర్ని చేసినప్పుడు డాక్టర్లకి ఒక సెక్యూరిటీ ఎట్లా ఉంటుంది, చట్టాలు టఫ్గా ఉండాలి కదా అనేది వాళ్ళ డిమాండ్స్. సో అట్లాగే ఇతను ఒక్కడినే అరెస్ట్ చేసి చేతులు దురుపుకుంటే సరిపోదు, అతనికి ఎవరెవరు హెల్ప్ చేశారు అనేది కూడా వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలన్న డిమాండ్లు కూడా పెరుగుతుంది. అట్లాగే టైమింగ్ కూడా ఇప్పుడు ఫోరెన్సిక్ వచ్చినాక క్లియర్గా 3 నుంచి 5 లోపలే జరిగింది. ఈ అమ్మాయి బాడీని చూసింది వచ్చి 7:30కి, అయితే జరిగింది వచ్చి 3 నుంచి 5 లోపలే జరిగింది అనేది ఇప్పుడు నిర్ధారణ అయింది. సో ఇప్పుడు సిబిఐ అయితే సీరియస్గా చేస్తుంది. డాక్టర్ల డిమాండ్లకు సంబంధించి కూడా నిన్న గవర్నర్ కూడా క్యాంప్కి అటెండ్ అయ్యాడు. ఆయన సివి ఆనంద్ బోస్ ఆయన అటెండ్ అయ్యాడు. నేను మీతోనే ఉంటాను, మనం అందరం కలిసి ఈ సమస్యను పరిష్కరిద్దాం అని ఆయన హామీ ఇచ్చాడు. కొంతవరకు ఇది మమతా బెనర్జీ కూడా ఒక మచ్చగా మిగిలే అవకాశం ఉంది. ఆమె స్పందించింది, పేరెంట్స్ని కలిసింది, అయినప్పటికీ కూడా ఆమె బిగినింగ్లోనే సిబిఐకి ఇచ్చేస్తుంటే సరిపోయేది. ఆమె ఇవ్వలేదు, కొద్దిగా డెడ్ లైన్ పెట్టింది వీళ్ళు సాల్వ్ చేస్తారని. ఇప్పుడు వీళ్ళు కూడా సాల్వ్ చేసే పరిస్థితి ఉండొచ్చేమో, కానీ ఇటువంటి జరిగినప్పుడు పోలీసుల మీద నమ్మకాలు చాలామందికి ఉండవు. అందుకని సిబిఐ మీద చేస్తారు. సిబిఐ ట్రాక్ రికార్డ్ చూసినా సిబిఐ కూడా డ్రాగ్ ఆన్ చేయడం అనేది కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళకున్న స్టాఫ్, వాళ్ళకున్న కేసులు ఇవన్నీ చూసినప్పుడు మనకి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, మన దేశ జనాభాకి సరిపోయేంత అక్కడ సిబ్బంది ఉండరు. అందువల్ల ప్రయారిటీస్ని బట్టి మారిపోతుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఇలాంటి జరిగినప్పుడు దేశవ్యాప్త ఆందోళనలు ఇవన్నీ జరుగుతాయి. కొద్ది రోజుల తర్వాత ఫాలోఅప్ ఎవరు చేయరు. ఏ ఆర్గనైజేషన్ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, కేసులు ఏం జరుగుతుంది అనేది ఫాలోఅప్ చేయడం, దాన్ని పట్టించుకోరు. ఫైనల్గా పేరెంట్స్, కొంతమంది దగ్గర మిత్రులు వాళ్ళు మాత్రమే మిగిలిపోతారు. ఇలాంటి కేసులు మనం అనేకం చెప్పుకుంటున్నాం. ఫాలోఅప్ ఏమైందనేది ఎవరికి తెలియదు. అందువల్ల కూడా ఏమవుతుందంటే ఇది ఒకసారి ఎరప్ట్ అవుతుంది ఆందోళన, దాని తర్వాత అది సబ్సైడ్ అయిపోతుంది, మళ్ళీ ఇంకొకటి రంగంలోకి వస్తుంది. అందుకని కన్సిస్టెంట్గా చేయాలి. సిబిఐ కోర్టు అయితే హైకోర్టు తీసుకునింది కాబట్టి సిబిఐ కూడా కన్సిస్టెంట్గా దీన్ని త్వరగా ముగించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది నిజానికి అంత కాంప్లెక్స్ వ్యవహారం కూడా ఏం కనబడలేదు. ఇప్పటివరకు చూస్తే మాత్రం సిబిఐ కూడా గ్యాంగ్ రేపు జరిగి ఉండొచ్చు అని సిబిఐ కూడా ఏం చెప్పట్లేదు. ఇది ఓన్లీ ఆరోపణలు, ఆ సెమెన్ బట్టి వాళ్ళు మాట్లాడడం తప్ప గ్యాంగ్ రేప్ స్కోప్ ఏం లేదంటున్నారు ఇతను. ఎందుకంటే సీసీటీవీలో వేరే వ్యక్తులు పోయినట్టుగా అక్కడ కనబడలేదు. ఒకవేళ ఏమన్నా పోలీసులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి పోలీసులు ఏమన్నా సేవ్ చేస్తే చెప్పలేం, కానీ అదర్వైజ్ జరగదు. రెండోది, ఇది పొలిటికల్గా కూడా బీజేపీ వర్సెస్ మమతా లాగా కూడా టర్న్ అయిపోయింది. ఎందుకంటే బీజేపీకి మమతాకు పడదు కాబట్టి బెంగాల్లో ఏం జరిగినా దాన్ని పెద్ద ఎత్తున బీజేపీ ఉపయోగించుకుంటుంది. అక్కడ గవర్నర్కి మమతాకు కూడా పడదు. అటువంటి ఒక సిచ్యువేషన్ కూడా అక్కడ ఉంది కాబట్టి దీన్ని పొలిటికల్గా కూడా బీజేపీ మమతా యాంటీకి ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఏదేమైనా హైకోర్టు ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఒక రకంగా ఆ మేరకు మమతాకు కూడా సేఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే హైకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ జరిగినప్పుడు ఆమె మీద ఇంకా నింద వేయడానికి ఏముండదు.
సో ఇప్పుడు సిబిఐ చేతిలో ఉంది. దీన్ని ఎంత త్వరగా చేయగలుగుతుంది అనేది. మమతా బెనర్జీ ఏం చేయబోతుందంటే ఆమె ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి దీన్ని త్వరగా ముగించి